నమస్తే అందరికి, అందరు ఎట్లున్నారు? హోప్ అందరు మంచుకున్నారు అని అయితే అనుకుంటున్నా. వీళ్ళు ఎంత మందికి ఎల్లిగడ్డ కారం అంటే ఇష్టం అనేది చెప్పండి. అదేనండి మన ఎల్లిగడ్డ కారం అంటాం కదా, అది నాకైతే మస్తు ఇష్టం అనమాట. సో నాకైతే ఈరోజు అస్సలు బాగాలేదనమాట. నోరంతా సప్పగా ఎట్లా ఉందని చెప్పి నేనైతే ఎల్లిపాయ కారం చేసుకుంటున్నాను అనమాట. సో చిన్న ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ వేడివేడి అన్నంలో వేసి పెడుతుండే, నైట్ టైం మంచి గోరుముద్దలు కలిపి పెట్టేది అనమాట. పొలం పనులకు వేసి వచ్చేస్తుంటారు కదా, వేడివేడి అన్నంలో ఇంకా ఇట్లా ఎల్లిపాయ కారం వేసుకుని తింటే మస్తు ఉంటుంది. సో నాకైతే తాలింపు వేసుకొని తినడం అయితే మస్తు ఇష్టం అనమాట. తాలింపు ఈ పోపులను అయితే మేము తాలింపు గింజలని అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక నేనైతే తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నాను అనమాట. అండ్ నెయ్యి కంటే ఎక్కువ డెడ్లీ కాంబినేషన్ ఇంకోటి ఏంటంటే నూనె కారం అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓన్లీ కారము నూనె అన్నం కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా అమ్మమ్మ అయితే చిన్న ఉన్నప్పుడు నాకు నెయ్యి ఇష్టం లేకపోతుండే అనమాట. ఇప్పుడైతే మస్తు ఇష్టము. ఇంకా అప్పుడు ఇష్టం లేకపోతే నూనెసి పెడుతుండే అనమాట. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.